ఇక్కడనే ఉన్నట్టుంది పోయిందా మళ్ళీ పూజలన్నీ అని అన్నది. డ్రైవర్ లేక కీస్ లేక ఇలా తంత్రాలు చూడుకోరా అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఈ పోరగాన్లు ఎంత కష్టపడుతున్నారో. ట్రాక్టర్ డ్రైవర్ టైంకి రాక ఇన్ని కష్టాలు వీళ్ళకు. ఇప్పుడు కనిపిస్తుంది కూడా మా పెద్ద మామయ్య. ఈయన మామూలుగా వీడియోస్లలో కనిపించాడు, అందుకే ఆయన అక్కడ సర్దుతుంటే మేము వీడియోస్ తీసేసినాం దొంగతనంగా. ఇప్పుడు ఇది చూసినా కూడా ఎందుకు తీసిర్రే అని అంటాడు. ఈసారి ఎందుకో వినాయకులు అన్ని మంటపాల దగ్గర నుంచి చాలా లేట్గా కదిలించిండ్రు అన్నట్టు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తీసేవాడికి 8:30, 9 అయింది. వీళ్ళే లేట్ అంటే ఇంకా మా గిరీష్ వాళ్ళు 10:30 తీసిండ్రు మంటపం నుంచి వినాయకుడు. ఎందుకో ఈసారి ఎక్కువ రోడ్ల పైన కనిపించలేరు వినాయకులు, అన్నీ లేట్గా వెళ్ళినాయి. నేను ఇట్లా ఎందుకు చేస్తున్నా అంటే ఇట్లా నేను వాయిస్ ఇస్తుంటే వీళ్ళు డ్యాన్స్ వేస్తే ఎట్లా ఉంటుంది అని చూద్దామని ఈసారి ఇట్లా చేస్తున్నా. ఈ వినాయక చవితి అంటే విగ్రహాలు తెచ్చిపెట్టడు కూడా కష్టమే, దాన్ని ఏం కాకుండా మళ్ళీ తీసుకుపోయి నిమజ్జనం చేయడం ఇంకా కష్టం అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, గంటలు సేపు ఇటు జరుపుండ్రన్నా అటు జరుపుండ్రన్నా ఇట్లా అట్లా అని అనుకుంటా ఎంత కష్టపడి తీసిండ్రు జాగ్రత్తగా. మా మోక్షగాన్ని కూడా తీసుకెళ్ళినాం, కానీ అక్కడ ఆ సౌండ్కి వాడు భయపడిండు. సో తొందరనే ఇంటికి తీసుకెళ్ళిపోయినాం. ఈ 9 days ఇంత నిష్టగా పూజ చేసినాక లాస్ట్ డే అయితే ఒక చిన్న డ్యాన్స్ అయితే పడాల్సిందే వీళ్ళవి. చాడా ప్రకాష్ రెడ్డి గారు 53,000.
రామ్నగర్ ఇప్పుడు కూడా కాలేదు. ఈ యొక్క పాటను విజయవంతం చేసుకున్నది రాజకొండ సాయికృష్ణ గారి కుటుంబం. కావున దయచేసి వారు ఎక్కడున్నా ఈ విగ్రహం దగ్గరికి వచ్చి లడ్డు స్వాధీనం చేస్తుందిగా కోరుతున్నాము. 5,200 రూపాయలకు సాయికృష్ణ గారి యొక్క లడ్డు వేలాన్ని గెలుచుకున్నారు రాజకొండ సాయికృష్ణ గారు. చెప్పులు నడుదా కొంచెం బొట్టు పెట్టుకో. సంజుకు బొట్టలేదు, ఇస్తారు బొట్టు పెడతారు, కొట్టు కన్ను కూడా పెడతారు. మమ్మీకి లేదా మీ అన్నకి ఆయనకేనంట ఎత్తేది. ఆయనట్లు ఎత్తారు, ఈయన ఎత్తాలి లేదా వాళ్ళ మమ్మీ ఎత్తాలి, చిన్నోడు కదా ఆయనకే ఎత్తారట. సరే లేని చేయబట్టుకోరా కొంచెం. అయ్యో పెన్నలా అడుగుతుంది. అరే సాయి లడ్డు ఎత్తుకునే పెద్ద ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్. ఇది ఈసారి నిమజ్జనం రోజు నేను తిరిగిన వినాయకులు. లాస్ట్ టైం ఇంకెక్కువ తిరిగిన, ఈసారి ఎంత లేట్ అయినా కూడా వినాయకులు బయట కనిపించలేదన్నమాట. అది ముచ్చట. ఇక ఉంటా ఇంతే సంగతి.